హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ లండన్ బ్లాగ్స్. ఇవాళ మెయిన్గా ఈ వీడియోలో మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటంటే మెయిన్గా మనకి ఇక్కడ యూకేలో వచ్చేటప్పటికి చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోని నేను ఎప్పుడో షూట్ చేసి మీకోసం అందరికీ షేర్ చేయాలనుకున్నాను. బట్ కాకపోతే నాకు కొద్దిగా షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను. అసలు ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేమైతే కొద్దిగా అమౌంట్ అయితే లాస్ అయ్యామన్నమాట యూకేలో జరిగే ఫ్రాడ్స్ వల్ల. సో అది ఎలాంటి ఫ్రాడ్, ఎందుకు మోసపోయాము, ఎంత లాస్ అయ్యాము అన్న దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది. జనవరి ఇంటేక్ కానివ్వండి, మార్చ్, మే, అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు వీలైనంత మందికి షేర్ చేసి ఈ వీడియోని ఎక్కువ యూస్ఫుల్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే యూకేలో మనకి చాలా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫేక్ కాల్స్. సో పర్టికులర్గా మేము పలానా డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని అయితే చెప్పకుండా, సో మీరు ట్యాక్స్ అయితే పే చేయాలి, పే చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ వీసా స్పాన్సర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి మీరు ట్యాక్స్ అయితే పే చేయాలి అని చెప్పి అయితే మీకు కాల్ చేస్తారనమాట. సో వన్స్ ఆ కాల్ చేశాక స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సో మనకి కొత్త కదా, సో అంటే నిజంగా పే చేయాలి ఏమో అనుకొని కొద్దిగా భయంతో ఏం చేస్తారంటే అమౌంట్ వాళ్ళు పెట్టిన అకౌంట్ డీటెయిల్స్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా స్టూడెంట్ అనేవాళ్ళు మనీ లాస్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎవరైతే జనవరి ఇంటేక్కి, అంటే పర్టికులర్గా స్టూడెంట్స్ అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ పిఎస్డబ్ల్యూలో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎక్కువ మంది మోసపోతున్నది వచ్చేసి ఈ స్కామ్తోనే అనమాట. ఈవెన్ మేము కూడా ఈ యొక్క స్కామ్లో మోసపోయి మా అమౌంట్ అనేది లాస్ అయ్యాము. సో అదేంటంటే అకామిడేషన్. మోస్ట్లీ మనకి ఫేస్బుక్లో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ అనేసి అని కొన్ని పేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ పేజెస్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే అకామిడేషన్ అవైలబిలిటీ ఉంది మా దగ్గర అని చెప్పేసి అని కొన్ని ఫేక్ హౌసెస్ పిక్స్ని తీసుకొని వాళ్ళు ఒక హౌస్ లాగా ఒక పోస్ట్ కోడ్, ఇక్కడ అదేవిధంగా హౌస్ నెంబరు, అదేది కూడా రియల్ ఉండదు, అంతా కూడా ఫేకే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఏదో ఒక హౌస్ నెంబర్ అయితే తీసేసుకొని పెట్టేస్తారు, కానీ అక్కడ ఫొటోస్ అనేవి ఫేక్ ఉంటాయి. సో అది పెట్టేసి అకామిడేషన్ మా దగ్గర అవైలబిలిటీ ఉంది, సో మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు వచ్చి అమౌంట్ అనేది డిపాజిట్ పే చేసి సెక్యూర్ చేసుకోండి అని చెప్పని అయితే చెప్తారనమాట. సో మన వాళ్ళు ఏంటంటే సో అకామిడేషన్కి చూస్తూ ఉంటారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము తొందరగా డిపాజిట్ పే చేసి మనం బుక్ చేసుకుందాం అనేసి అని అనుకుంటారు ఎవరైనా కానీ అకామిడేషన్ సెర్చ్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా సరే ఇది ఏంటంటే మేము యూకే నుంచి అంటే మనం అంతా ఓకే అనుకున్న తర్వాత, సో ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉంటాడో వాడు మనకి కాంటాక్ట్ అవుతాం, మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతాము. సో వాళ్ళు మనకి రిప్లై ఇస్తూ ఉంటారు, అమౌంట్ అనేది పే చేయమంటారు. సో అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ఇస్తాము, ఆ తర్వాతనే పే చేయండి అంటారు. అగ్రిమెంట్ కోసం మీ డీటెయిల్స్ పెట్టమంటారు, పాస్పోర్ట్ నెంబరు, అదేవిధంగా మీ బీఆర్పీ నెంబరు, నెక్స్ట్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబరు, తర్వాత మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ ఇవ్వమని చెప్తారు. సో మీరు అవన్నీ ఇస్తారు కదా. మనం ఏమనుకుంటాం బేసిక్గా అగ్రిమెంట్ ఉంది అంటే సో ఇది ఫ్రాడ్ కాదు, సో అగ్రిమెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఇది అంటే ట్రస్టబులే ఉంటుంది అని చెప్పని సో మనం అనుకుంటాము. కానీ అక్కడ మోసం ఏం జరుగుతుందంటే ఈ ఫ్రాడ్ చేసేవాడు చాలా తెలివిగా, చాలా అంటే చాలా స్మార్ట్గా ఆలోచించి ఒక ఫేక్ అగ్రిమెంట్ అయితే క్రియేట్ చేస్తారు. అది మీరు కంప్లీట్ చదివినా కూడా సరే మీకు ఎక్కడా డౌట్ అయితే రాదనమాట, అంత పక్కగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అగ్రిమెంట్ అయితే మాత్రం అది ఫేక్. సో అగ్రిమెంట్ ఒకటి క్రియేట్ చేసి మీ పేరు మీద పంపుతాడు. సో ఇది అగ్రిమెంట్తో పాటుగా కరెంట్ కన్జంప్షన్కి మనకు ఒక బిల్ అయితే ఉంటుంది అనమాట. సో సేమ్ అడ్రస్తో మనకు ఒక కరెంట్ కన్జంప్షన్కి సంబంధించిన బిల్ ఇది కూడా ఒకటి క్రియేట్ చేసి పంపుతారు. సో మనం ఏమనుకుంటామంటే అగ్రిమెంట్ ఇవన్నీ పంపించిన తర్వాత డాక్యుమెంట్స్ ఎవరైనా సరే ఏమనుకుంటారంటే ఓకే ఇది ట్రస్టబులే అనుకొని ఓకే నెక్స్ట్ పేమెంట్కి అడుగుతాం అనమాట. సో పేమెంట్ ఎంత పే చేయాలి, అదేవిధంగా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి అని చెప్తాం. వాళ్ళు వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే పంపుతారన్నమాట. అయితే మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రాడ్ చేసేవాడు ఎవడు కూడా యూకేలో ఉండడు అనమాట. వాడు డీటెయిల్స్ అన్నీ కూడా, వాడు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా బయట కంట్రీస్ నుంచి ఉంటాయి, మోస్ట్లీ ఫ్రాన్స్ అలా ఉంటుంది. సో మాకు పంపించిన వాటిది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రాన్స్ అనమాట. సో మా యూకే అకౌంట్ నుంచి ఫ్రాన్స్కి అమౌంట్ అయితే సెండ్ చేయలేము కాబట్టి సో వాడు ఏం చెప్తాడు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే
రియా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేసి అని ఒకటి ఉంటుంది. సో రియా అకౌంట్ ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక బ్రాంచ్ లండన్లో ఉంది అంటే ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఫ్రాన్స్లో ఉందనుకోండి. సో ఇక్కడ మనం బ్రాంచ్ టు బ్రాంచ్ అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం తప్ప పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేయం. సో యూకేలో ఉన్న నీ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఆ అవతల వెళ్ళే పర్సన్కి అది అకౌంట్కి వెళ్ళదు. ఒక బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తుంది. సో వీడు వాడి రెఫరెన్స్గా వాడి నెంబరు, వాడి మెయిల్, సో ఇవన్నీ మెన్షన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి, సో వాడి కంట్రీలో ఉన్న రియా అకౌంట్కి బ్రాంచ్కి వెళ్ళి మనం ఏదైతే పంపుతామో ఆ రెఫరెన్స్ నెంబరు వాడి నేమ్, వాళ్ళ మెయిల్ ఐడితో కన్ఫర్మ్ చేసుకొని అక్కడ అమౌంట్ అయితే తీసేసుకుంటాడు. సో మనీ అయితే వాడికి వెళ్ళిపోతుంది. సో ఇదైతే మనకి ఫ్రాడ్ అనమాట. మనీ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక అమౌంట్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ వ్యూయింగ్కి కూడా మీకు అరేంజ్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తారు. టైం దగ్గరకు వస్తుంది, ఇంకో 2-3 డేస్లో మీరు వెళ్తాము, ఇంకా హౌస్కి మూవ్ అవ్వాలి అనగా మీరు మెసేజ్ చేస్తారనమాట. సో మేము మూవ్ అవుతున్నాము, అంతా రెడీగా ఉందనేసి అని. అలా చేస్తే ఫస్ట్ రిప్లై అయితే వస్తుంది వాడి దగ్గర నుంచి. సెకండ్ ఏమవుతుందంటే ఒక సెకండ్ టైం, థర్డ్ టైం అలా మెసేజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తాడు. వాట్సాప్లో బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఎఫ్బీలో ఎక్కడైతే మనం వాటితో చాట్ చేసామో అక్కడ కూడా మన అకౌంట్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఇక్కడ మెయిన్గా ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎఫ్బీలో మనతో వాడు ఏదైతే చాట్ చేసింటాడో ఆ మెసేజ్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓన్లీ మనం ఏదైతే చాట్ చేసింటామో ఆ మెసేజ్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒకవేళ మనం క్రైమ్కి అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే వాడి మెసేజ్ ఏది కూడా సరే మనము చూడడానికి వీలు లేకుండా ఆ మెసేజ్ డిలీట్ అయిపోయే విధంగా ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేసుకొని చేస్తారనమాట. సో అంత స్మార్ట్గా ఇక్కడ ఫ్రాడ్ అనేది చేస్తారు. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎక్కువ ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ వస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది సఫర్ అవుతున్నది అయితే దీనివల్లనే. సో ఇక్కడ మేము ఎంత లాస్ అయ్యాము అన్న దాని గురించి వస్తే, మేము ఫస్ట్ వచ్చేసి £250 అయితే ట్రాన్స్ఫర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాడంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన సెకండ్ డే ఇంకొక 250 ట్రాన్స్ఫర్ చేయాలి టోటల్. సో ఇక్కడ మేము ఎంత లాస్ అయ్యాము అన్న దాని గురించి వస్తే మేమైతే టోటల్గా £500 అయితే లాస్ అయ్యామన్నమాట. సో ఇండియన్ కరెన్సీలో 50,000 అంటే 50,000 వరకు మేము లాస్ అయ్యాము ఈ ఫ్రాడ్ వల్ల. ఈ విషయం ఇంతవరకు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ తెలియదు. సో ఈ వీడియో చూస్తుంటే మాత్రం తెలుస్తుంది. సో మేము ఎలాగో లాస్ అయ్యాము, మేము బాధపడ్డాము. సో ఇంకా ఎందుకు ఫ్యామిలీని ఫ్రెండ్స్కి చెప్పి బాధ పెట్టడం అని చెప్పేసి అని మేము ఎవరికి చెప్పలేదు. నాకు నా ఫ్రెండ్కి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. ఎందుకంటే మేము ఇద్దరమే కదా పేమెంట్ చేసింది. సో ఇక్కడ ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఇనిషియల్ డిపాజిట్కి జస్ట్ 250 చేయమన్నారు. సో £250 అయితే చేయండి, మీకు అకామిడేషన్ అయితే ఫిక్స్ అయిపోతుంది, సెక్యూర్ చేసి పెడతాము, ఇంకెవరికి చెప్పకుండా అని చెప్పారు. నెక్స్ట్ ఏం చేశారంటే 2-3 డేస్ తర్వాత బేలీ అపాయింట్మెంట్ అంటే వ్యూయింగ్కి. సో ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ల్యాండ్లార్డ్ డైరెక్ట్గా రెంట్కి ఇవ్వడం అనమాట, ఏజెంట్ ద్వారానే ఇస్తారు. సో వీడేం చెప్పాడు మాకు తెలియగా, ఏజెంట్ ద్వారా మేము మీకు చేయాలి. సో ఇంకో £250 డిపాజిట్ చేస్తే టోటల్ £500 అవుతుంది కదా. సో ఈ టోటల్ £500 కూడా మీకు నెక్స్ట్ మంత్ ఏదైతే రెంట్ పే చేస్తారో ఆ పేమెంట్లో మీకు డిడక్ట్ అయిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో సో మేము ట్రస్టబుల్ ఆల్రెడీ అన్ని అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా అని నమ్మి ఇంకొక 250 చేసాం అనమాట. అంటే టోటల్ £500 అయితే పేమెంట్ చేసాం. పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేము ఇంకా హౌస్ షిఫ్ట్ అవ్వడానికి దగ్గరికి డేట్ వస్తుంది, 4 days ఉంది. సో 4 days ఉంది అనగా మేము ఇంకా మెసేజ్ చేసామన్నమాట. సో మెసేజ్ చేస్తే వాట్సాప్లో బ్లాక్ చేసేసాడు. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా బ్లాక్ చేసేసి వాడు ఏదైతే మెసేజ్ సెండ్ చేసి ఉంటాడో ఆ మెసేజెస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఓన్లీ మేము ఏదైతే చాట్ చేసి ఉంటామో అవి మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ పోలీస్కి కంప్లైంట్ ఇద్దామన్నా సరే ఇవ్వడానికి వెళ్ళాము, బట్ కానీ ఎలాంటి యూజ్ ఉండదు అని చెప్పడంతో ఇంక మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. సో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే వాడి డీటెయిల్స్ ఏది కూడా మీ దగ్గర ఉండవు. వాడంతా ఫేక్ ఐడితోనే చేస్తాడు. ఫేక్ నేమ్, ఫేక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టిన ముందు ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేస్తారని చెప్పా కదా, సో అవి కూడా ఫేకే ఉంటాయి. సో ఫేక్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, ఫేక్ నేము, ఫేక్ నెంబరు, ఫేక్ మెయిల్ ఐడి అన్ని. సో వాడు ఏదైతే డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాడో అవి కంప్లీట్గా ఫేక్ ఉంటాయి అనమాట. సో మీరు ఆ ఫేక్ డీటెయిల్స్తో మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా సరే మీకు అది ఇక్కడ పోలీస్ వాళ్ళు తీసుకున్నా సరే మీరు దాన్ని ఏం చేయలేరు. కాబట్టి అంత తెలివిగా చాలా స్మార్ట్గా ఆలోచించి ఈ ఫ్రాడ్ అనేటివి చేస్తారనమాట ఈ అకామిడేషన్స్కి సంబంధించిన ఇదైతే మాత్రం. సో ఇప్పుడు నేను మీకు మేము వాటితో ఎలా చార్జ్ చేసామన్న దాని గురించి అంతా మీకు చూపెడతాను చూడండి. అదేవిధంగా నాకు అగ్రిమెంట్ నా పేరు మీదే చేశారు. సో అగ్రిమెంట్ కూడా ఎలా ఉంటుంది ఏంటన్న దాని గురించి అంతా కూడా మీకు చూపెడతాను.
సో ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఒక దానికి మాకు అలా అయింది కదా, సో సెకండ్ టైం మేము స్టిల్ అకామిడేషన్స్కి సెర్చ్ చేస్తున్నాం. సో అకామిడేషన్స్కి సెర్చ్ చేసేటప్పుడు ఇంకొక అకామిడేషన్కి సంబంధించిన ల్యాండ్ లార్డ్ అనేవాడు తగిలాడు అనమాట. సో వాడితో మాట్లాడుతూ ఉన్నాం కూడా, వాడు కూడా సేమ్ ఇదే విధంగా పేమెంట్ చేయండి పేమెంట్ చేయండి పేమెంట్ చేయండి అనేసి అని కంటిన్యూగా అడుగుతున్నాడు. సో పేమెంట్ చేస్తే మీకు సెక్యూర్ అవుతుంది, సో పేమెంట్ చేయండి, ఎప్పుడు చేస్తారు, ఇవాళ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఇలా కంటిన్యూగా అడుగుతుండడంతో సో మాకు తెలుసు వాడు ఫేక్ అని. సో కావాలనేసి అని వాడితో చాట్ చేసామన్నమాట. ఎలా చాట్ చేస్తారు ఏంటి అనేసి అని మీ అందరికి ఒకసారి చూపెడదాము అని చెప్పని ఒక స్క్రీన్ రికార్డింగ్ లాంటిది అయితే చేయొచ్చు అని చెప్పని సో వాడితో చాట్ చేసి వాడితో ఏమేమైతే చాట్ చేసి వాడు ఎలా మాట్లాడాడు అనే దాని గురించి అంతా నేను రికార్డ్ చేశాను. సో అదంతా కూడా నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను చూడండి. సో ఇలా చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. సో మీరు చాలా అంటే వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే కొద్దిగా జాగ్రత్తగా అకామిడేషన్కి అయితే చూసుకోండి. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నట్లయితే మాత్రం అలాగా ఫేస్బుక్లో చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అకామిడేషన్స్కి అమౌంట్ అనేది పే చేయకండి. ఆల్మోస్ట్ 99% వరకు ఫేక్ అకౌంట్సే ఉంటాయి ఫేస్బుక్లో. ఏదో 1 or 2 జెన్యున్గా ఉండొచ్చేమో కానీ రెస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ కూడా ఫేకే ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ట్రస్ట్ అంటే వాళ్ళని నమ్మి అమౌంట్ అయితే పే చేయకండి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరైతే ఉంటారు కదా, సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేకపోయినా సరే మీ కన్సల్టెన్సీ ద్వారా ముందుగా వచ్చిన వాళ్ళ నెంబర్స్ అనేది తీసుకొని అట్లీస్ట్ వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక 10 days 15 days వాళ్ళతో స్టే చేయడానికి ట్రై చేయండి. సో ఆ 10-15 daysలో మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని. తర్వాత మీరు యూనివర్సిటీకి వెళ్ళాక అక్కడ మీకు ఫ్రెండ్స్ అవుతారు కదా, సో అలా ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో ఎవరో ఒకరి నెంబర్ కాంటాక్ట్లో ఉండి సో వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడము అలాగా ఆటోమేటిక్గా ఎలాగో ఒకలాగా ఇక్కడికి వచ్చాక సెట్ అయిపోతుంది. సో ముందుగా ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి అయితే తప్పించుకోవడానికి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రతిదీ నేను ఎలా చార్జ్ చేశాను ఏంటి అనే దాని గురించి కూడా యాడ్ చేస్తాను. సో ఫైనల్ లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే అనమాట నేను చెప్పిన ఫేస్బుక్ గ్రూపు. సో ఈ గ్రూప్లో నుంచే మేము కూడా ఈ అకామిడేషన్కి అయితే అంటే అకామిడేషన్ కోసం సెర్చ్ చేసి ఈ ఫ్రాడ్కి గురయ్యాము. సో ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ లండన్ అసలు ఇందులో చూపెడతాను చూడండి. ఆ ఫ్లాట్కి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడనమాట. ఏదో వాడి ఓన్ ఫ్లాట్ అన్నట్టుగా ఫ్రాడ్ చేయడం కూడా అంత పక్కాగా చేస్తారు, ప్లాన్ చేసుకొని చూడండి. ఈ పిక్చర్స్ అన్నీ పెట్టారు కానీ అక్కడున్న అడ్రస్కి ఈ హౌస్కి అసలు సంబంధం ఉండదు, కంప్లీట్గా ఫేక్ అనమాట. సో ఇలాగ కంప్లీట్గా ఫేక్ ఫొటోస్ అయితే తీసుకొని వాడికి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకొని లొకేషను వాడికి ఇష్టం వచ్చిన డీటెయిల్స్ పెట్టేసి పోస్ట్ కూడా అంతా కూడా ఒక పోస్ట్ అయితే చేసేస్తారు. సో ఈ వీడియో ఇది చూడండి, మేము ఎవరితో అయితే మోసపోయామని చెప్పానో సో వాడు చూడండి, వాడు మెసేజ్ మనకు కనబడకుండా డిలీట్ చేసేసాడు అనమాట. అంటే వాడు కాంటాక్ట్లో ఉన్నన్ని రోజులు మాకు ఆ వీడియోస్ వాడు చాట్ చేసిందంతా మాకు కనబడుతూ ఉండింది. ఎప్పుడైతే మేము కొద్దిగా సీరియస్గా అడిగామో వ్యూయింగ్కి అకామిడేషన్కి చేయండి, ఎందుకు చేయట్లేదు, మీరు అమౌంట్ తీసుకుని రెస్పాండ్ అవ్వట్లేదు అని అడిగామో ఆ వెంటనే వాడు మమ్మల్ని బ్లాక్ చేసేసాడు. సో వాడిది కనబడుకుంటా పోయిందనమాట. అండ్ నెక్స్ట్ టైము సెకండ్ ఇది వచ్చేసి మేము చెప్పా కదా, సెకండ్ టైం ఇంకొక ఫ్రాడ్ గారు తగిలాడని, ఇది వాడు చాటింగ్ అనమాట. సో వాడితో కూడా మేము చాట్ చేసాము. సో వీడు ఫ్రాడ్ అని తెలుసు, కావాలనే వాడిని వీడు ఏం మాట్లాడతాడో ఏంటి అనేసి అని చూసి సో దాన్ని రికార్డ్ చేసి మీకు పెట్టాలి. సో మీరు అట్లీస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలాగ వీళ్ళు ఎంత ఫ్రాడ్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎంత కన్నింగ్ అంటే ఎంత స్మార్ట్గా వీళ్ళు ఆలోచించి ఫ్రాడ్ అనేది చేస్తారు అన్న దాని గురించి సో మీకు చూపెట్టాలి అన్న మెయిన్ కారణంతో వీడు ఫేక్ అని తెలిసినా సరే వీడితో ఎక్కువ చాట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా అంటే మొత్తం లాగామన్నమాట. సో వాళ్ళ చాటింగ్ కూడా మీకు చూపెట్టాలి కదా ఎలా ఉంటుంది ఏంటని. సో ముందు వాడిది బ్లాక్ చేసేస్తాడు, వాడి మెసేజ్ డిలీట్ అయిపోయాయి. సో అందుకోసమని వీటితో చాట్ చేసి మీకోసం అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట నేను. ఇక్కడ చూడండి అసలు ఎంత వీడు పేమెంట్ చేయండి అని అడుగుతూ ఉన్నాడు. ప్రతిసారి పేమెంట్ చేయండి అంటాడు. ఇది పెట్టాడనమాట వ్యూయింగ్కి. సో ఆ హౌస్ అయితే అది అసలు వాడిది కాదు, కానీ వాడు వ్యూయింగ్ లేదు, ఇలా వీడియో పెడతాను చూడండి, చూసి పంపించేయండి అని చూడండి వాడు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ పెట్టాడు. ఇక్కడ కింద నేను అడిగాను అనమాట, డోంట్ యూ హ్యావ్ ఎనీ యూకే బ్యాంక్ అకౌంట్ అనేసి అని. సో ఎందుకంటే వాడు ఏదైతే పెట్టాడో అది యూకే అకౌంట్ కాదనమాట. సో అందుకని చెప్పని అడిగాను. అయినా కానీ వాడైతే మాత్రం యూకే అకౌంట్ అయితే పెట్టలేదు.
సో వేరే వేరే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పెడుతూ ఉన్నాడనమాట. సో వాడి నేము వాడు ఏదైతే ఇచ్చాడు బ్యాంక్ అకౌంట్ అదంతా కూడా ఫేకే. వన్స్ మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాడు ఆ బ్యాంక్ని అంటే మన అకౌంట్ని బ్లాక్ చేసేస్తాడు కదా. సో తర్వాత మనం ఈ చాటింగ్ ఎత్తుకుపోయి మన పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే అది ఫేక్ అకౌంట్ కదా. సో వాళ్ళు దాన్ని ట్రేస్ అవుట్ చేయలేక వదిలేసుకోవాల్సి వస్తుంది. అలా £500 వదులుకోవాల్సి వచ్చింది. సో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను. ఇక్కడ చూడండి, అసలు వాడు ఎంతసేపు అయినా సరే అమౌంట్ గురించి అడుగుతున్నాడు తప్ప అసలు ఈ వ్యూయింగ్ గురించి వాటి గురించి అడగట్లేదు. సో ఇంకా మేము చెప్పేసాము ఇట్లా ఫ్రాడ్ అనేసి అని. సో తర్వాత ఇంకోటి చెప్పాడు అనమాట, యువర్ నాట్ ఏ సీరియస్ టెనెంట్ అనేసి అని. సో ఇంకా కింద మేము చెప్పామంట, చాలామంది ఇలాగా చేస్తున్నారు, మాకు తెలుసు మీరు చేసేది అనేసి అని. ఇది నేను ఫస్ట్ వాడు ఎవడైతే ఫ్రాడ్ చేసి మేము 500 లాస్ అయ్యామో వాడితో వాట్సాప్లో చాటింగ్. ఇప్పుడు నేను చూపెడుతున్నది వచ్చేసి నాకు అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్ కూడా నా పేరు మీదే చేయించుకున్నాను అనమాట. 6 months కాంట్రాక్ట్. సో ఇది నేను హారిజంటల్గా తీయడం వల్ల మేబీ ఇది వీడియో ఎడిటింగ్స్కి నాకు వాడి నా నేము నేను చూపెట్టలేదు. అది వేరే కొద్దిగా ప్రైవసీ కాబట్టి, అందులో మా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇదే అనమాట. చూడండి ఎంత క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాడనమాట. అంటే ఇంకా నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చదివిన తర్వాత ఎక్కడా కూడా నాకు ఇది ఫేక్ అన్న విధంగా లేదనమాట. అంత పక్కాగా ఉంది వాడు క్రియేట్ చేసి పంపిన అగ్రిమెంట్. సో ఇంకా అంత చూసిన తర్వాత ఎవరైనా సరే ఇది ఫేక్ అని ఎవరు అనుకోరు. సో ఇది రియలే అనేసి అని మేము కూడా ట్రస్ట్ చేసి వాడికి అమౌంట్ చేస్తే ఫైనల్గా ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలిసిందనమాట. సో ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి యూకేలో. బట్ ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాకూడదు అని చెప్పని నేనైతే నా ప్రయత్నంతో నేను వీడియో అయితే తీసి చూపెడుతున్నాను. దీని గురించి చాలామంది చెప్పున్నారు, మేబీ లేదో నాకైతే ఐడియా లేదు, కానీ యూట్యూబ్లో నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు చెప్పలేదన్నమాట. నేనైతే విత్ ప్రూఫ్స్తో చూపెడుతూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవ్వాలి, అంటే తెలుసుకోవాలి అనేసి అని. £500 అనేది ఏం తక్కువ కాదు కదా. సో మాకైతే £500తో లాస్ అయ్యాము, ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ లాస్ అయి ఉండొచ్చు. సో ఇదే మేము చేసిన పేమెంట్ రిసిప్ట్ అనమాట. 285 euros. సో వాడు ఉండేది ఫ్రాన్స్ అని చెప్పి కదా, అక్కడ యూరోస్ అనమాట. సో ఇక్కడ మేము చూడండి పౌండ్ నుంచి కన్వర్ట్ చేసి యూరోస్లో పంపించాము. £250 ఈక్వల్ టు 285 euros అనమాట. సో £1 ఈక్వల్ టు 1.40 euro వాళ్ళకి. సో అలాగా మేము పౌండ్స్ నుంచి యూరోకి కన్వర్ట్ చేసి పంపించి లాస్ట్కి మోసపోయాము. సో మాలాగా ఎవరు మోసపోకూడదని చెప్పని సరే అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని అయితే నేను చేశాను. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.